మనకి ఎవరి సహాయం ఉంటే ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ మనము బాగుంటామని మీకు అనిపిస్తుంది? ఏమండి? దేవుని సహాయము ఉండాలి కదా. నేను అంటాను, ఒక మనిషికి దేవుని ఆత్మ సహాయం ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. ఒక మనిషికి దేవుని ఆత్మ సహాయం ఉండాలి. మీరు చెప్పుకోవాలి, దేవుని ఆత్మ సహాయము నాకు ఉండునుగాక. ఆమెన్, హల్లెలూయా. దేవుడు ఆత్మస్వరూపుడై మనకు సహకారై ఆయన ఉన్నప్పుడు ప్రతి విషయంలోని మనము ఎక్కడికి వెళ్ళినా విజయం చూసి తిరిగి వస్తాం. ఆమెన్. నువ్వు ఎక్కడికంటే వెళ్ళు, ఏ స్థలానికంటే వెళ్ళండి, ఏ పరిస్థితుల్లో ఉండండి, దేవుడు ఆత్మ సహాయము మనతో లేకపోతే మనం దేనిని సాధించలేము. దేవుడి ఆత్మ సహాయం ఒక మనిషికి ఉంటుందా అండి? ఉంటుంది. దేవుడు ఆత్మస్వరూపుడై మనిషికి ఎప్పుడు తన వెన్నంటే ఉంటాడు అన్నది నా నమ్మకం. అది మనందరి నమ్మకం కావాలి. అయితే దేవుడు ఎప్పుడు ఎవరికి తోడుగా ఉంటాడు? మంచివాడికి తోడుగా ఉంటాడా? చెడ్డవారికి తోడుగా ఉంటాడా? నీతిమంతులకు తోడుగా ఉంటాడా? నీతి తప్పిన వారికి తోడుగా ఉంటాడా? అది లెక్క. కొంతమంది అంటారంటే నీతిమంతులకు తోడుగా ఉంటారని అంటారు. మరి నీతిమంతులకే దేవుడు తోడుగా ఉంటే తప్పు చేసిన వారు మరి ఎవరు కాపాడతారు వారిని? దేవుడు నీతిమంతులకి తోడుగా ఉన్నాడు, నీతి తప్పిన వారికి తోడుగా ఉన్నాడు. కానీ నీకు విషయం చెప్పనా, ఇందులో మనకు అర్థమైంది ఏంటంటే నీతిమంతులకి సహకారిగా ఉంటాడు. చప్పట్లు కొట్టండి. నీతిమంతులకి సహకారిగా ఉంటాడు. ఏ విషయంలో సహకారిగా ఉంటాడు? నువ్వు మొదలుపెట్టే ప్రతి విషయంలోనే సహకారిగా ఉంటాడు. నీతి తప్పిన వారికి సహకారిగా ఉంటాడు, కానీ ఏది సాధించలేడు. అయ్యా దేవుడు మరి తోడుగా ఉన్నారన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎన్నో సమయాలలో ప్రాణాలు కోల్పోవలసిన సమయంలో కూడా దేవుడు ఆ ప్రాణాలు తను కాపాడుకుంటూ వచ్చాడు. ఆమెన్. ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయినప్పుడు రాయిలు తగలకుండా ఎత్తుపట్టుకున్నాడు. ఆమెన్. అయితే మరి నీతిమంతుడికి దేవుడు ఏం చేస్తాడంటే తోడుగా ఉండి సహాయం చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అయితే దేవుడు ఎలా తోడుగా ఉంటాడండి? ఒక మనిషికి దేవుడు సహాయం ఎప్పుడు వస్తుందండి? దేవుడితో తన సమృద్ధి సహవాసము కలిగి ఉన్నప్పుడు దేవుడు తనకి సహకారిగా ఉంటాడు. హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఎప్పుడు మనకి సహకారిగా ఉంటాడు? దేవుడితో ఎప్పుడైతే మనము ఒక గొప్ప సహవాసం కలిగి ఉంటామో, ఎక్కువ దేవుడితో ఉంటామో, అప్పుడే ఒక మనిషి ఆత్మపూర్ణిగా బ్రతకగలడు. ఆమెన్. దేవుడితో ఎంత సహవాసం చేస్తే అంత, దేవుని యొక్క ఎంత మోకరిస్తే అంత, ఎంతగా ప్రార్థన చేస్తే అంత, ఎంత పవిత్రంగా బ్రతికితే అంత, ఎంత పరిశుద్ధంగా జీవిస్తే అంత దేవుడు మనకి మేలు చేస్తూనే ఉంటాడు. ఆమెన్. మేలు చేయటము అంటే ఆశీర్వదించటం కాదు. దేవుడు మేలు చేయటం అంటే ప్రతి సమయంలో మనలను కాపాడటమే. ఆమెన్, హల్లెలూయా. ప్రతి సమయంలో మనలను దేవుడు కాపాడటం. దేవుడు ఒక వ్యక్తిని కాపాడాలంటే దేవుడు ఆత్మతో మనకి సహకారిగా ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు మరి నేను అన్నాను కదా, లోకంలో ఉన్న వ్యక్తికి కూడా దేవుడు తోడుగా ఉంటాడంటే అసలు దేవుడు లోకంలో ఉన్న వ్యక్తికి తోడుగా ఉన్నాడు. మార్పు చెందిన వారికి, మారు మనసు పొందిన వారికి, రక్షణ పొందిన వారికి అంటే ఇప్పుడు అన్నారు కదా నీతిమంతులని, వారికి సహకారిగా ఉన్నాడు. అయితే వారికి వీరికి సహకారిగా ఉన్నాడు. కానీ మరి వారితోని వీరితోని దేవుడు ఒకలాగే ఉన్నాడా? దేవుడు ఒకలాగా లేడు. వీరితో దేవుడుండే విధానం వేరు, వారితో దేవుడుండే విధానం వేరు. వీరితో దేవుడు మాట్లాడే విధానం వేరు, వారితో దేవుడు మాట్లాడే విధానం వేరు. అయితే దేవుడు ఎవరితో మాట్లాడతాడు అంటే ఆయనతో ఎక్కువ సహవాసం కలిగిన వారితో మాట్లాడతాడు. ఆమెన్. ఎందుకు నేను ఆ మాట చెబుతున్నాను అంటే, ఒక వ్యక్తితో మనం ఎంతగా మాట్లాడుతుంటామో ఆ వ్యక్తి కూడా మనల్ని ప్రేమిస్తాడు, మనతో మాట్లాడతాడు. ఆమెన్. అయితే మనము దేవుడితో ఎక్కువగా మాట్లాడేవారైతే దేవుడు మనతో కూడా ఎక్కువగా మాట్లాడేటట్టే ఉంటాడు. మనం దేవుడి సహవాసంలో ఎక్కువగా ఉన్నామనుకో, దేవుడు కూడా మన సహవాసంతో ఆయన ఎక్కువగా ఉంటాడు. మనము ఎంత తక్కువగా దేవునితో ఉంటే దేవుని ఆత్మ మనకి అంత తక్కువగా ఉంటుంది.
ఎంత తక్కువ తనతో సహవాసం చేస్తే అంత తక్కువగా మన జీవితం దేవుని ఎదుట కనిపిస్తూ ఉంటుంది. ఎంత తక్కువగా నువ్వు ప్రార్థన చేస్తావో అంత తక్కువగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎంత తక్కువగా నువ్వు బైబిల్ చదువుతావో అంత తక్కువగా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అంటే నేను అంటాను కదా, దేవుడు మాట్లాడుతుంటే ఏంటండి, నేను ఎన్నోసార్లు చెప్పుంటాను, దేవుడు డైరెక్ట్గా వచ్చి మనతో మాట్లాడమ్మా. దేవుడు దేనితో మాట్లాడతాడు? వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడితో మనం మాట్లాడటం అంటే ప్రార్థించడం, దేవుడు మనతో మాట్లాడటం అంటే బైబిల్ చదవటం. ఆమెన్ చెప్పాలి మరి, హల్లెలూయా. అయితే దేవుడితో నువ్వు మాట్లాడావు, దేవుడు కూడా నీతో మాట్లాడాలిగా. అంటే కొంతమందికి ప్రార్థన అనే అనుభవం ఉంటుంది, కొంతమందికి బైబిల్ అనే అనుభవం ఉండదు. కొంతమందికి బైబిల్ అనుభవం ఉంటుంది, ప్రార్థన అనుభవం ఉండదు. ఒక గొప్ప దైవజనుడు అంటే మనం పుట్టక మునుపు సేవ చేసిన దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, సాతాను ప్రార్థన చేసేటప్పుడు సాతాను ఆయనతో వచ్చి మాట్లాడుతుందంట. అప్పుడు ఈయన అన్నారంట, నీకు ఎవరంటే భయం అని అడిగితే, నాకు ప్రసంగం చేసేవాడు ఉంటాడు చూడు పాస్టర్ గారు, ఆయన అంటే నాకు అంత పెద్ద భయమే ఉండదు అన్నదంట. ఆహా, ఇంకెవరంటే అంటే పాటలు పాడేవాళ్ళు ఉంటారుగా, పాటలు పాడతాం కదమ్మా, కొత్త కొత్త పాటలు నేర్చుకుంటాం, ఎన్నెన్నో పాటలు పాడుతూ ఉంటామా, ఆ పాటలు పాడే వాళ్ళతో కూడా నాకు అంత ప్రమాదం ఇవ్వలేదు అన్నదంట. ఆహా, మరి ఆరాధన చేసే వాళ్ళతో కూడా అంత ప్రమాదం ఇవ్వలేదు, నాకు అంత రిస్క్ ఏమి ఉండదు వాళ్ళతో అన్నదంట. అసలు నీకు ఎవరంటే భయం అంటే, మోకరించి ప్రార్థన చేసేవాడు ఉంటాడు చూసా, వాడంటే భయం అన్నదంట. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఎవరంటే భయం? మోకరించి ప్రార్థన చేసేవాడంటే భయం. ఇక్కడ బోధిస్తున్న నన్ను చూసి కూడా భయపడదంట అది. ఎందుకంటే నేను బోధిస్తున్న బోధ ఉంది చూశారు, ఈ బోధ మీ మధ్యకి వచ్చేటప్పుడు ఒక విశ్వాసం కొరకు నేను బోధించేటప్పుడు, అమ్మో ఒక విశ్వాసం ఇలా నేను బ్రతకాలని నువ్వు అనుకునేటప్పుడు నా మోకమేం కాదు, అంతేం ఉండదు అంటదంట పక్కన కూర్చొని. కాబట్టి నాతో కూడా నీకు అంత బాధే ఉండదు. పాటలు పాడేవారు ఉంటారు చూశారు, ఓ మంచి మంచి పాటలు పాడతాం కదా, ఎంత పాట పాడినా దానికి అంత భయమే ఉండదు. ఎందుకంటే పాట ద్వారా దాన్ని గర్తించలేరు కాబట్టి. అయితే సైతాను గాడికి ఏదైనా భయమో ఉంది అంటే అది ఒక్కటేనండి. ఏంటది? ప్రార్థన వేరు, మోకాళ్ళ ప్రార్థన వేరు. మీకు అందరికీ బాగా అర్థమైంది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన వేరు, మోకాళ్ళ ప్రార్థన వేరు. అయితే మనకి ఇష్టపడే ప్రార్థన ఎక్కువేది? ఇలా మటమే వేస్తాం కదండి, ఖాళీ అదిగో అలాగే. అంటే నేను వేయలేను కదా మరి ఇప్పుడు, అందుకని చెప్తున్నాను, అలాగే వేస్తాం అనమాట. అలా ప్రార్థన చేసేవాడితో కూడా అంత భయమే ఉండదు, దానికి ఏముండదు. కొంతమంది మటం వేస్తారు ఇలాగా, ఇక మటం వేసి కొంతమంది ప్రార్థన చేస్తారు, ఏదో పూజ చేస్తారండి ఇలా, ఏదో అన్నం కంచం ముందు పెట్టుకుని ప్రభు నీకు స్తోత్రం నా గాత్రం అన్నట్టుగా చేస్తుంటారు ఇలా. అలాంటి వాళ్ళతో కూడా అంత భయమే ఉండదు దానికి. ఎందుకంటే ఏమని ప్రార్థన చేస్తారు? మంట వేసుకుని తిమ్మితంగా ఏమని ప్రార్థన చేస్తారండి? సైతానా పో అని అంటారు. ఇట్లా అబ్బాయి వీళ్ళకి అవసరం ఉందని ఏదో మొరబెట్టుకుంటూ ఉంటారు మంట వేసుకుని. ఎందుకంటే మోకాలు వేసే బాధలు వీళ్ళకు ఉండవు, ఆ భారం వీళ్ళకు ఉండదు. కాబట్టి మఠం వేసేసి తిమ్మితంగా ఏదో చిన్న ప్రార్థన చేస్తారు, పడుకుంటారు. వాళ్ళతో కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరైతే నీకు బాగా ఇబ్బంది అంటే మోకాలు వేసి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళంటే భయం దీనికి. హల్లెలూయా. ఎందుకంటే మోకాళ్ళ ప్రార్థన సాతానుడి మీద విజయం కలగజేస్తాం. చెప్పండి పడాలా? మోకాళ్ళ ప్రార్థన ఎవరి మీద విజయాన్ని ఇస్తుందండి? మోకరించి ప్రార్థన చేస్తే ఎవరికైనా వణుకు పుట్టాలి. నేను అంటాను, నువ్వు అలా ప్రార్థన చేస్తే ముందు వణుకు పుట్టే మొదటి వ్యక్తి సాతానుడే. హల్లెలూయా. అయితే ఆ ప్రార్థన ఎవరు చేయగలరయ్యా అంటే ఆత్మపూరులై ఉన్నవారు చేస్తారు. ఇదేంటి పాటర్ గారు మీరు అలాగంటే, మరి మీరు చాలామంది ఆత్మపూర్వమైన ప్రార్థన చేస్తున్నాం, కానీ మా కాళ్ళలో ఏం లేక, జిగిరి లేక బెండకాయ ఫ్రై, శామదుంపల పులుసులు వాడండి. దానికి దేనికి మందు? ఇది మోకాళ్ళకు మందు. మోకాళ్ళకు మందు ఎత్తే దేనికి బాగుంటుంది? మనకి ప్రార్థనకి బాగుంటుంది. ప్రార్థన చేస్తే ఏముంటుంది అప్పుడు అంటే, ఇప్పుడు సాతానుగా ఆ మోకాలు వేసి ప్రార్థన చేస్తే వారు పరిగెట్టడా? హల్లెలూయా. వాడు పరిగెట్టేది మనం ఏం చేస్తామంటే చెయ్యం. ఎందుకంటే వాడితో మనకంత ఇబ్బంది ఏముంది? వాడి పని వాడు చేస్తాడు, మన పని మనం చేస్తాం అంటాం. వాడి పని వాడు చేస్తూనే ఉంటాడు. మీకు విషయం తెలుసా? మనము
ఎంత ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావు అని అనుకుంటున్నా, నువ్వు ఎంత బలమైన ప్రార్థన చేస్తూ ఉండవు, ఎంత ఆత్మీయంగా ఎదుగుతుండు, నువ్వు గద్దిస్తే దెయ్యాలు పారిపోతున్నా, ఆత్మ నీ మీద పని చేస్తున్నా, ఆ దెయ్యము నిన్ను వెంబడించక మానదు. వెంబడిస్తుంది అది. నువ్వు ఎన్నిసార్లు అంటే గద్దించి వెళ్తుంది వస్తుంది, సిగ్గులేంది ఏదైనా ఉందంటే ఇది ఒకటే. మీరు ఎన్నిసార్లు అంటే గద్దించండి అది వెళ్ళిపోతుంది, కానీ దాని ప్రయత్నం మాత్రం మానదు. చూసారు దానికి ఉన్న విశ్వాసం? క్రైస్తవులకు ఉండదండి ఈ విశ్వాసం. ఏదో ఒకసారి 2 రోజులు 3 రోజులు జాతర గట్టిగా చేస్తాం, ఒక వారం రోజులు అంతా ఇంకా లేదయ్య గారు మామూలు ప్రార్థన చేయాలనుకుంటలేదు, చాలా యాకవ ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను అంటారు. అనేసి ఇలా ఎన్ని రోజులు ప్రార్థన చేస్తారంటే గట్టిగా ఒక 6 రోజులు చేస్తారంటే ఇంకా అంతగా లేదు, ఇంక చాలా భక్తిగా ఉన్నారు వీళ్ళని అనుకుంటే ఒక నెల అంతా చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కానీ సైతానుగాడు ప్రయాణం అంటే వాడు ప్రయత్నం అయితే ఆపడగా ఆ నెల రోజులు బయట ఉంటాడు, మళ్ళీ నెల తర్వాత మళ్ళీ వచ్చి మొదలు పెడతాడు వాడు. కాబట్టి నీ ఆత్మీయ పోరాటము ఎప్పుడు ఉండాలి. ఆమెను చెప్పండి హల్లెలూయా. నీ ఆత్మీయ పోరాటం ఎప్పుడు ఉండాలి. ఈ ఆత్మీయ పోరాటం ఒక మనిషిలో ఎప్పుడు ఉండేది ఎప్పుడయ్యా అంటే ఆత్మపూరుడైనప్పుడు. స్తోత్రం చెప్పండి. ఇది ఏ ఆత్మపూరితం అంటే ఇందులో 2-3 ఆత్మలు ఉన్నాయండి. ఇందులో కొన్ని ఆత్మలు ఉన్నాయి, వెలుగుదూతల ఆత్మలు ఉన్నాయి, సైతానుగాడి ఆత్మలు ఉన్నాయి, దేవుని ఆత్మ ఉంది. అయితే ఏ ఆత్మతో పని చేసేవారు ఎలా ఉంటారు? ఏ ఆత్మతో వాడబడే వ్యక్తి ఎలా ఉంటాడు? సైతాను ఆత్మతో వాడబడే వ్యక్తి ఎలా ఉంటాడు? దేవుని ఆత్మతో వాడబడే వ్యక్తి ఎలా ఉంటాడు? ఏమండి జాగ్రత్తగా ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యం ఒకసారి తెరవండి. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదవాలి. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దిగు వరకు పోయి దానిని కలుసుకోమని చెప్పును. పిలుపు పరిగెత్తుకుని పోయి అతను ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుచూ ఉండగా విని చాలు ఇంకా అదంతా వద్దు మనకి. దేవుడికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవుడు తెలియని వ్యక్తి, మార్పు లేని వ్యక్తి, మారు మనసు లేని వ్యక్తి, రక్షణ లేని వ్యక్తి. అయితే ఒక వ్యక్తి దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఆ దేవుని కొరకు పూర్తిగా ఒకవేళ తెలియకపోతే, ఒక వ్యక్తికి దేవుని పరిచయం కావాలంటే ఎలా కావాలండి? ఒక వ్యక్తి దేవుడు పరిచయం ఎలా అవుతాడు? యెషయా గ్రంథాన్ని జ్ఞానం చేస్తూ ఉన్నాడంట. అలాంటి సమయంలో చదువుతూ ఉన్నప్పటికీ ఆ చదువుతున్న లేఖనం తనకు అర్థం కావట్లేదు. చాలామందికి బైబిల్ చదువుతారు కానీ అర్థం కాదు. అవునా కాదండి? చాలామంది బైబిల్ చదువుతారు చాలామంది, కానీ చదివేటప్పుడు వాటిని అర్థం చేసుకోరు. అర్థం చేసుకుంటూ ఇప్పుడు బైబిల్ చదవటం వేరు, అర్థం చేసుకుంటూ చదవటం వేరు. 2 విధానాలు ఉన్నాయి. బైబిల్ చదవాలి అనుకుంటే ఏముంది, సంవత్సరానికి 3 సార్లు చదివచ్చు, 4 సార్లు చదివచ్చు, 5 సార్లు చదవచ్చు నువ్వు. కానీ అర్థం చేసుకుంటూ చదవాలి అన్నది సమయం పడుతుంది. ఆమెన్, నిజం. ఎందుకంటే మనం దీనిని జాగ్రత్తగా తెలుసుకోగలిగితే, నేను ఒకరోజు మా షారోను బైబిల్ చదువుతూ ఉంది, వాడు కూడా మా బాబు ఇద్దరు కలిపి చదువుతున్నారు. వీడు టక్కమని చదివాడు, లేచి వెళ్ళిపోయాడు. సారీ మళ్ళీ పరువు తీసేస్తున్నాడు అనుకోమాక. టక్క చదివాడు, లేచాడు, బైబిల్ తీసాడు, పక్కన పెట్టాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. కానీ ఒకే లేఖను చదువుతూ ఉంది, ఇంచుమించు 30 గంట చదువుతుంది. నేను అలా పరీక్షిస్తున్నాను, ఏంటి ఎంతసేపు చదువుతుంది రాస్తుంది. ఎన్ని అధ్యాయాలు చదివేటంటే 1 అధ్యాయమే చదివాను అంది. 1 అధ్యాయం ఇంత సమయం చదివేయటం అంటే దాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి కదా డాడీ. అక్కడ ఉన్నది ఏంటో తెలుసుకుంటూ చదవాలి. అదే నేను అంటున్నాను, బైబిల్ చదవటం గొప్పతనం కాదు, అర్థం చేసుకుంటూ చదివేవాడు గొప్పతనం. ఆమేన్, హల్లెలూయా. చదువుతూ అర్థం చేసుకోవడం గొప్పతనం. అయితే ఇక్కడ చదువుతున్నాడు, అర్థం కావట్లేదని దేవుడైనా వదిలేశాడా? ఎందుకంటే ఆయనలో ఒక ఆసక్తి ఏదైనా ఉంది అంటే ఏంటి తెలుసుకోవాలి. దేవుని కొరకు తెలుసుకోవాలి అన్న కలిగిన ఒకే ఒక ఆసక్తి ఏం చేసిందయ్యా అంటే పిలుపు దగ్గరికి దేవుని ఆత్మ పరిగెట్టుకొచ్చింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ పిలుపు దగ్గరికి వచ్చి అంటుంది, పిలుపు నువ్వు లేచి ఆ రథమును ఎదుర్కొని అక్కడ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. దానిని నువ్వు చక్కగా దాన్ని వివరించాలి. వెళ్ళు.
ఆయన దేని మీద వెళ్తున్నాడు చెప్పాలండి? రథం మీద వెళ్తున్నాడు. పిలుపు ఎలాగెళ్ళాలి? పరిశుద్ధాత్మ మీద వెళ్తాడు. దేవునికి స్తోత్రం. అంటే రథానికంటే వేగవంతమైనది ఏంటి ఇప్పుడు? చప్పట్లు కొట్టరే మరి. ఏమండి, ఇప్పుడు ఒక మనిషి దేవుణ్ణి ఎంతగా ఇష్టపడతాడో, ఇష్టపడుతూ బైబిల్ చదివితే దేవుడు ఆ ఇష్టమును బట్టి దేవుడు తనతో మాట్లాడతాడు. ఆమేన్. కొంతమంది భారంతో చదువుతారు, కొంతమంది బాధ్యత లేకుండా చదువుతారు, కొంతమంది తిడతారేమో చదువుతారు, కొంతమంది తిట్టకుండా చదవరు. మనకెందుకు అన్నట్లుగా, చదవకపోతే బాగోదు అన్నట్లుగా, చదవకపోతే అమ్మ తిడుతుందేమో నాన్న తిడతాడేమో అన్నట్లుగా కొంతమంది చదువుతారు. వారు ఎన్ని సంవత్సరాలు బైబుల్ చదివినా వాళ్ళు వ్యర్థులు, ఏమి లేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళలో ఏమి లేకుండా చదువుతున్నారండి చెప్పాలి. ఆసక్తి లేకుండా వారు బైబిల్ చదువుతున్నారు కాబట్టి వారితో దేవుడు మాట్లాడటానికి చాలా సమయం ఉంటుంది. ఒక మనిషిలో దేవుని పట్ల ఆసక్తి సమృద్ధిగా ఉండాలి. ఆమెను చెప్పాలి. అయ్యా, ఈ ఆసక్తి సమృద్ధిగా ఒక వ్యక్తిలో ఎప్పుడు ఉంటుందా అంటే దేవుని ఆత్మతో నింపబడినప్పుడు చప్పుడు కట్టాలా. ఒక మనిషిలో దేవుని ఆత్మ సమృద్ధిగా బలముగా దిగి వచ్చినప్పుడు ప్రతి పనిని ఒక వ్యక్తి బాధ్యతగా చేస్తాడో. ఇది కూడా నా అకౌంట్లో వేసుకో. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఒక మనిషి బాధ్యతగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మతో ఉన్నప్పుడే ఆ మనిషి దేవుని పనిలో ఒక బాధ్యత కలిగి ఉంటాడు. అది ప్రార్థన విషయం కావచ్చు, బైబిల్ చదివే విషయం కావచ్చు, ఒక వ్యక్తికి దేవుని సువార్త ప్రకటించే విషయం కావచ్చు, ఒక మనిషికి దేవుని కొరకు తెలియజేయడం కావచ్చు, ఒక మనిషిని రక్షణ దగ్గరికి నడిపించడం కావచ్చు, ఒక కుటుంబాన్ని దేవుడి సన్నిధికి నడిపించే విషయం కావచ్చు. ఇవన్నీ ఒక వ్యక్తి ఎలా చేస్తాడు అంటే ఆత్మపూర్ణుడైన బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే చేయగలడా. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మాత్రమే చేయగలడు. ఇప్పుడు పిలుపు, నువ్వు లేచి ఆ రథమును ఎదుర్కో, అక్కడ చదువుతున్న యెషయా గ్రంథాన్ని కొరకు వివరించు అంటున్న మాటను విని నాకేమనిపించిందంటే, బైబిల్ చదువుంటే ఇదేంటి ప్రభా, ఆ వ్యక్తి ఏంటి రథం మీద వెళ్తున్నాడు, మరి పిలుపు దేని మీద వెళ్ళాలి? ఇప్పుడు పరిగెత్తుకుని వెళ్ళాడు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. తనకు ఒక రథము ఇచ్చును, ఒక గుర్రం ఇచ్చును, ఏమీ లేదు అక్కడ. ఆయన పరిగెత్తుకుని వెళ్ళి రథమును కలుసుకుని ఆ యెషయా గ్రంథాన్ని తనకు వివరించిన తర్వాత వెంటనే తనలోకి మారు మనసు వచ్చింది. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. వెంటనే మారు మనసు వచ్చింది. బండలగా రథాన్ని పక్కన ఆపిచ్చాడు. అదిగో నీళ్ళు, ఇదిగో మారు మనసు కలిగి ఉన్నాను, రక్షణ పొందుటకు ఇంకేం కావాలి అని వెంటనే ఏం చేశాడండి? రక్షణ పొందాడు. ఆమెను చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. ఒక మనిషి రక్షణ పొందటానికి దేవుడు వాడుకున్న వ్యక్తి ఎవరు ఇప్పుడు? పిలుపా? మీరు కాదా? పిలుపుని అనుకుంటారు, మీరు గారేంటి? ఇక్కడ ఉన్నది పిలుపే. ఒక మనిషి రక్షింపబడటానికి వాడుకున్నది దేవుడు పిలుపురే. కానీ ఈరోజు అనేకులు పిలుపులుగా మీరు మారాలన్నది నా ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పిలుపుగా మారాలండి. మారాలి అంటే ముందు మీరు దేవుని ఆత్మపూర్ణులు కావాలండి. దేవుని ఆత్మను సమృద్ధిగా పొందుకున్న వారైతే దేవుని సువార్తను సమృద్ధిగా అందివ్వగలరు. అందివ్వబడినప్పుడు, వారు అందుకున్నప్పుడు వారికి మార్పు కలుగుతుంది, మారు మనసుగా. దేవుని సువార్త చెప్పాలంటే దేవుని ఆత్మ లేకపోతే సాధ్యము కాదు. దేవుని ఆత్మ లేకుండా మనం చేస్తున్న అది సాధ్యము కాదు. ఒక మనిషి కూడా మార్పు రాదు, ఒక మారు మనసు కూడా పొందదు, ఒక వ్యక్తి కూడా రక్షణ పొందడండి. ఒక మనిషి రక్షింపబడాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే దేవుని ఆత్మతో నింపబడిన వాడై ఉండాలి. చెప్పబడాలబ్రా. ఒక మనిషి దేవుని ఆత్మతో నింపబడిన వాడైతే ఒక మనిషిని రక్షించగలడు. కాకపోతే నేను అంటాను, ఒక దేశాన్ని రక్షించగలరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ప్రాంతాన్ని నువ్వు రక్షించాలి, నీ స్నేహితులు రక్షించాలి, నీ బంధువులు రక్షించాలి. ఇవన్నీ నాకు కూడా చెయ్యాలని ఉందండి, కానీ చేయలేకపోతున్నాను. నాకు కూడా సువార్త చెప్పాలని చెప్పలేకపోతున్నాను. అనేకులకి దేవుని మాటలు తెలియచేయాలని, దేవుని పరిచయం చేయాలని ఉంది, కానీ నా వల్ల కావట్లేదు. నేను అంటాను, మీరేమనుకోవద్దు, నేను ఎందుకంటానంటే ఇది దేవుని ఆత్మ సహాయం లేకపోతే మన వల్ల కాదండి. దేవుని ఆత్మ సహాయము నీకు ఉంటే నీ వల్ల అవుతుంది. ఆమెను చెప్పాలి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది, అందరూ చెప్పాలి, దేవునికి అసాధ్యమైనది సమస్తమును సాధ్యమని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆత్మ ఉన్న ఒక వ్యక్తికి అసాధ్యమా సాధ్యమా అని అంతేనంటారా?
అంటే దేవుని ఆత్మతో నింపబడే ఒక వ్యక్తికి ఏంటయ్యా ఇదంటే సాధ్యము? ఇదిగో పరిగెత్తుకుని పోయి ఏం చేశాడంట? దేవుని సువార్తను అందించినప్పుడు వెంటనే దిగి, అయ్యా నేను మారానయ్యా, నిజమైన దేవుడు యేసు అని తెలుసుకున్నాను, అంగీకరించాను, మార్పు చెందాను, మారు మనసు పొందాను, ఇదిగో రక్షణ పొందుటకు వెంటనే నాకు రక్షణ కావాలంతే. ఆమేన్, హల్లెలూయా. వెంటనే నాకు రక్షణ కావాలి అని అడిగినప్పుడు వెంటనే రక్షింపబడ్డాడంట. వెంటనే రక్షణ తన చేతుల మీద ఇవ్వటానికి దేవుడు చక్కని కృప చూపలే? దీనికి కారణం ఏంటయ్యా అంటే ఆయన దేవుని ఆత్మతో నింపబడిన వాడి పిలుపు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి ఏంటి గుర్రముగుల కంటే వేగముగా వెళ్ళడలేదండి. గుర్రము కంటే వేగంగా వెళ్ళాడు. దేవుని ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి సౌలు దగ్గరికి కూడా వెళ్ళాడు. ఆయనే సౌలు దగ్గరికి కూడా వెళ్ళాడు. సౌలు దగ్గరికి వెళ్ళటానికి అప్పుడు కూడా వచ్చి మాట్లాడింది ఎవరు? దేవుడే. భయంకరమైన పరిస్థితితో సౌలు పడి ఉన్నాడు. ఆహారం లేదు, అన్నపానాలు లేవు, 3 రోజులు అయిపోయింది, కంటి చూపు లేదు, మంచాన్ని పడి ఉన్నాడు. ప్రభువా నన్ను క్షమించి, పాపని క్షమించు అని ఎప్పుడైతే పాపమును క్షమించమని ఏడవటం మొదలుపెట్టాడో దేవుని ఆత్మ పిలుపు దగ్గరికి వెళ్ళి, పిలుపు నువ్వులే, పలానా పట్టణంలో సౌలు అనేవాడు పడి ఉన్నాడు, ఒక్కసారి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలి. అమ్మో నేను వెళ్ళను ప్రభువా. చూసారండి, ఇక్కడేమో వేగంగా పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు, ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి అంటే భయం ఇప్పుడు. ఎందుకంటే క్రైస్తవులని ఏం చేశాడంట? హింసించాడు, చంపాడు, బంధించాడు, భయంకరంగా శిక్షించాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి నేను పోను ప్రభువా. ఈయనంటాడు కదా, ఆ వ్యక్తి ఇప్పుడు మారాడు, ఆ వ్యక్తి ఇప్పుడు మారు మనసు పొందాడు, ఆ వ్యక్తి తన అహంకారాన్ని విడిచాడు. ఇంకో విషయం తెలుసా? అప్పుడు అతను నా కొరకు వాడబడే ఒక బలమైన సాధనము ఆమె చెప్పాలి. హల్లెలూయా. నా కొరకు వాడబడే ఒక బలమైన సాధనము. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుని ఆత్మపూర్వకమైన ఒక వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి భయంకరమైన సౌలు దగ్గరికి వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేస్తే వెంటనే మారిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎవరికి సాధ్యమైందంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కాదా? ఇది దేవుని ఆత్మ పొందుకున్న వారికి సాధ్యమో. ఆమేన్. దేవుని ఆత్మతో ఒక వ్యక్తి నింపబడటానికి చేయాల్సిన పనులేంటి? ఏ పని చేస్తే దేవుని ఆత్మతో మనం ఉండగలం? ఎలా ఉంటే మనము దేవుని ఆత్మ మనల్ని పనిచేస్తుంది? నేను అన్నాను, ఇక్కడ పిలుపుని వాడుకోవటానికి దేవుని ఆత్మ పనిచేస్తుంది. ఆ దేవుని ఆత్మ పిలుపులో పనిచేస్తుంది కాబట్టి ఒక వ్యక్తి రక్షింపబడటానికి కారణము. మరి ఇదే ఒక వ్యక్తి అంటే ఇదే వ్యక్తి కాదు, ఇలాంటి ఆత్మ కాక లోక సంబంధమైన ఆత్మ చెప్పాను కదా, సాతానుడని, వాడు కూడా ఆత్మతో వాడుకునే వ్యక్తులు కూడా ఉన్నారు కదా. మరి వారు ఎలా ఉన్నారు? ఇప్పుడు తీయండి ఒకసారి, మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి చదివితే అద్భుతంగా ఉంటుంది. గెరాసేనుల దేశమునకు వచ్చును. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడిను. వాడు సమాధిలోను సంఖ్యలతోనూ ఎవడను వాడిని బంధింకపోయినను 10 మార్లు వాడు కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసిరి, బంధించిరి. వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినిగా చేసి కనుక ఎవడను వాడిని సాధ్యపరచలేకపోయారు. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధిలోను కొండల్లోనూ కేకలు వేయచు తాను రాళ్లతో గాయపరుచుకుని చూడను. చాలు, తర్వాత చదువుదాం. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ వ్యక్తికి ఎవరు పట్టారంటండి? అపవిత్ర ఆత్మ. ఇది ఇప్పుడు ఆత్మ కొరకు మాట్లాడుతున్నాం కదా. ఇక్కడున్న ఆత్మ ఇదేం ఆత్మ అంటే ఇది అపవిత్రమైన ఆత్మ. ఈ ఆత్మ ప్రవేశించిన వ్యక్తి ఎలాగున్నాడు ఇప్పుడు అంటే సమాధిలో ఉన్నాడు.
క్షమించాలి, సమాధుల మధ్య ఉన్నాడు, సమాధిలో కాదు. ఏమండి, అంటే శ్మశానాల్లో తిరుగుతున్నాడు. ఈ వ్యక్తిని ఆ ఊరు ప్రజలందరూ కాళ్ళను చేతులను సంకెళ్ళతో కట్టేసేవారు. ఎన్నిసార్లు కడుతున్న ఆ సంఖ్యలను ఏం చేశాడంట, తుత్తినిగా చేశాడు, ముక్కలు చేసేస్తున్నాడంట. ఎంత బలం అండి వీడికి! ఈ బలము వాడిది కాదండి, వాడిలో పనిచేస్తున్న ఆత్మబలం ఇది. అయితే వాడు ఆ సంఖ్యలను తంపటమే కాదు, ఆ ఊరు ప్రజలు ఆ రోడ్డు మార్గంగా పోనెత్తలేదు, రాళ్ళు తీసి దువ్వుతున్నాడు, కొడుతున్నాడు. ఎవరు వస్తే వాళ్ళని ఏం చేస్తున్నాడు చెప్పాలి, గాయపరుచుతున్నాడు. ఎవరు వాడు ఎదుట నిలవలేకపోతున్నారు, ఎవరు వచ్చి ఆయనతో మాట్లాడలేకపోతున్నారు, ఎవరైనా పట్టుకోలేకపోతున్నారు, ఎవరైనా సమాధానం పరచలేకపోతున్నారు. ఎవరు వచ్చినా ఎవరి మాట వినట్లేదు, దేవుడికి భయపడట్లేదు, ఆ ఊరు ప్రజలకు భయపడట్లేదు. ఇది చేసేది ఏంటయ్యా అంటే తాను ఏం చేసుకుంటున్నాడు చెప్పండి. ఇప్పుడు దేనితో? రాళ్లతో వాడే గాయపరిచేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ అపవిత్రాత్మ పట్టిన వాడు 10 మందికి ఉపయోగకరంగా ఉన్నాడా, లేకపోతే తనకు ఉపయోగకరంగా ఉన్నాడా, తన కుటుంబానికి ఉపయోగకరంగా ఉన్నాడా? మీరు అంటే కుదరదండి, స్వరమెత్తి చెప్పాలి. మీరు ఎలాగంటే యూట్యూబ్లో కనిపిస్తుంది కదా వాళ్ళకి, ఇదేంటి పాటర్ గారు సమాధానం చెప్పకుండా దేవుని స్తోత్రం అంటారు, సమాధానం చెప్పాలా? హల్లెలూయా చెప్పరు. ఇప్పుడు ఎవరికి ఉపయోగం లేడు ఆ వ్యక్తి, తన కుటుంబానికి ఉపయోగకరంగా లేడు, ఆ ఊరు ప్రజలకు ఉపయోగకరంగా లేడు, కట్టుకున్న దానికి ఉపయోగకరంగా లేడు, కడుపును పుట్టిన వరకు ఉపయోగకరంగా లేడు, ఎవరికి ఉపయోగకరంగా లేడు. ఎవరికి ఉపయోగకరంగా ఉన్నాడు వీడు? ఏ ఆత్మ అయితే వాడుకుంటుందో వాళ్ళకు ఉపయోగకరంగా ఉన్నారు. ఎందుకంటే వారు సమాధానపరిచేవారు కాదు, సమాధానపరిచేవారు ధన్యులు. వారు దేవుణ్ణి చెప్పాలండి స్పీడ్గా, వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. ఆమేన్, హల్లెలూయా. సమాధానపరిచేవారు దేవుని బిడ్డలు, సమాధానము లేకుండా బ్రతుకువారు సాతాను సంబంధులు వీరు. ఈ సాతాను సంబంధమైన ఆత్మతో నింపబడిన వాడు ఎవరు వచ్చినా ఆ త్రావుగుంట పోనవట్లేదు, అందరినీ రాళ్లతో కొడుతున్నాడు, ప్రతి ఒక్కరిని శిక్షిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని బాధ పెడుతున్నాడు, భయంకరంగా శోధిస్తున్నాడు. ఎంతమంది వీడి బాధపడలేకపోతున్నాం, భయంకరమైన సంఖ్యలు చేయించేద్దాం, వీడిని కట్టేద్దామని ఎలాంటి భయంకరమైన సంఖ్యలు తయారు చేసి తీసుకొచ్చి కట్టేస్తున్నా ఆ సంఖ్యలను తుత్తినిగా తెంపివేస్తున్నాడంట. తెంపేసి భయంకరంగా వాడు గాయపరిచేసుకుంటున్నాడు, సమాజాన్ని గాయపరుస్తున్నాడు. ఇప్పుడు వాడు ఎవరికి ఉపయోగకరమైన వ్యక్తిగా లేడండి. ఇప్పుడు ఇక్కడ దేవుని ఆత్మ పిలుపుతో ఉంది, ఎవరికి ఉపయోగకరమయ్యాడు? ఒక నపుంసకుడు రక్షణ పొందడానికి ఉపయోగకరమైన వ్యక్తిగా మారాడు పిలుపు. ఒక సౌలు లాంటి భయంకరమైన వ్యక్తి పౌలుగా మారటానికి ఉపయోగకరమయ్యాడు ఒక వ్యక్తి. ఇది దేవుని ఆత్మ మాత్రమే సాధ్యము, దేవుని ఆత్మతో నింపబడిన వారికి మాత్రమే సాధ్యము. ఇక్కడ దేవుని ఆత్మ కాక వేరొక ఆత్మ ఉంది. ఈ ఆత్మతో ఉన్న వారికి సమాజానికి ఉపయోగం లేదు, కట్టుకున్న వారికి ఉపయోగం లేదు, బిడ్డలకు ఉపయోగం లేదు, తాను ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగకరంగా లేడు. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, కుటుంబంలో కూడా నేను ఎవరికి ఉపయోగకరంగా లేను, నా బిడ్డలకు ఉపయోగకరంగా లేను, నా కుటుంబానికి ఉపయోగకరంగా లేను, ఎందుకో నా బతుకు ఇలా ఉంటుంది, ఎందుకో నా జీవితం ఇలా ఉంటుంది, ఏది చేసినా ముందుకు వెళ్ళట్లేదు, ఏది చేద్దామన్నా ఏమీ చేయలేకపోతున్నాను, నేను దేనిని సాధించలేకపోతున్నాను, ఈ పాపం నుంచి బయట పడాలనుకుంటున్నాను కానీ పడలేకపోతున్నాను. ఇదొక్కటే కదా నీలో ఉన్న లోపం. వీడిలో ఉన్న లోపం ఏదైనా ఉంది అంటే ఇప్పుడు చెప్పండి, అందరినీ గాయపరచటమే. ఎందుకంటే వాడిలో పనిచేసే ఆత్మ ఏంటిది చెప్పండి? దురాత్మ. హల్లెలూయా. ఈ దురాత్మ వాడిలో పని చేస్తుంది కాబట్టి ఎవ్వరికి ఉపయోగకరం లేని వ్యక్తిగా సమాధిలో పడుకుని ఏడుస్తూ ఎన్నో రాత్రులు పగలు నిద్ర లేకుండా పిచ్చివాడిలా తిరుగుతూ ఎవరు కనిపిస్తే వాళ్ళని గాయపరుచుతూ వాడే గాయపరుచుకుంటూ వాడే రాళ్ళతో కొట్టుకుంటూ సీరేసుకుంటూ రక్తాలు చిందించేసుకుంటూ వాడికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఈ సమాధానం లేని వ్యక్తి ఎవడయ్యా అంటే చెప్పాలి, ఎవరండి వీరు? చెప్పాలి, అందరూ చెప్పాలి స్వరమెత్తి. ఏమండి అంటే అపవిత్రమైన ఆత్మ. అపవిత్రమైన ఆత్మతో పీడింపించేవాడికి అది ఏమి లేదయ్యా అంటే సమాధానము. దేవుని ఆత్మతో నింపబడిన వారికి మాత్రం ఏముందంటే సమాధానం ఉంది, సమాధానము పరిచే ధన్యత ఉంది. స్తోత్రం చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. సమాధానము మాత్రమే కాదు, సమాధాన పరిచే వ్యక్తిగా దేవుని ఆత్మతో నింపబడేవాడి వల్ల ఉపయోగం ఏదైనా ఉందా అండి?
లేదంటే మరి అదే మరి దేవుని ఆత్మతో నింపబడే వారి వల్ల ఉపయోగం ఉంది, కానీ అపవిత్రమైన ఆత్మతో నింపబడే వారి వల్ల ఏ విధమైన ఉపయోగమో సమాజానికి కాదు, తాను కూడా ఉపయోగకరంగా లేడు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, మనందరము దేవుని ఆత్మ సమృద్ధిగా నింపబడి వాడబడగలుగుతున్నామా? ఆమెను చెప్పండి. మరి మీరు ఆలోచనలో పడితే మళ్ళీ ఇక్కడ నేను ఆలోచనలో పడాల్సి వస్తుంది. ఇదేంటంటే బాబు ఎలా ఉన్నారు, బాబు ఎట్లా నేను అనుకోవాలి. ఇప్పుడు హల్లెలూయా. ఏమండి, మనందరము ఆత్మపూర్ణంగా ఒకవేళ మారగలిగితే అనేకులకు మీరు మాదిరికరంగాను ఉపయోగకరంగా ఉంటారు. అదొక్కటి సరిపోదు, 2 చేతులు కలపాలి. అది హల్లెలూయా. 2 చేతులు కలిస్తే ఏమవుతుందండి? ఆ శబ్దం యేసుక్రీస్తు ప్రభుని మహిమపరచాలి. స్తోత్రం చెప్పాలమ్మా. హల్లెలూయా. అయ్యా, నువ్వు ఒకవేళ దేవుని ఆత్మతో ఒకవేళ నేను నింపబడిన వ్యక్తినైతే అనేకులకు మాదిరికరంగా ఉంటాను, అనేకులు ఉపయోగకరంగా ఉంటాను, అనేకులు బాగుపడటానికి, అనేకులు జీవించడానికి, రేపొద్దున ప్రభువా నీ రాజ్యమునకు ఆ వ్యక్తి చేర్చబడటానికి నేను ఆత్మపూర్ణే నేను బ్రతుకుతున్నగా కామే చెప్పాలమ్మా. హల్లెలూయా. నేను అనేకులను రక్షించాలి, అనేకులు కాపాడాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దేవుని ఆత్మతో నువ్వు ఒకవేళ నింపగలిగిన వ్యక్తి అయితే ఒక్క ఆత్మని నువ్వు రక్షిస్తావు. ఆమెను చెప్పాలంటే ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మకు ఉపయోగం ఏంటిది? ఒక మనిషి మీద దేవుడికున్న ప్రణాళిక ఏంటిది? ఇప్పుడు ఆ మనిషి మీద దేవుడి ప్రణాళిక ఉంది, ఈ మనిషి మీద దేవుడి ప్రణాళిక ఉంది. ఆ మనిషి అపవిత్ర ఆత్మతో వాడబడుతున్నాడు, ఈ మనిషి దేవుని ఆత్మతో నింపబడుతున్నాడు. ఈ మనిషి దేవుని ఆత్మతో కాదు కాబట్టి సమాజానికి ఉపయోగలేదు, కుటుంబానికి ఉపయోగలేదు, తాను ఉపయోగం లేదు. ఈ మనిషి దేవుని ఆత్మతో వాడబడుతున్నాడు కాబట్టి కుటుంబానికి ఉపయోగము, తానికి ఉపయోగము, సమాజానికి ఉపయోగము. చెప్పండి పట్టాలా? ఎవరికి ఉపయోగం అండి? సమాజానికి ఉపయోగకరంగా ఉన్న వ్యక్తి ఎవరు ఇప్పుడు? ఆమె. హల్లెలూయా. ఇది దేవుని ఆత్మతో నింపబడిన వాడు వ్యక్తి కాబట్టి సమాజానికి ఉపయోగకరంగా ఉన్నాడు, కుటుంబానికి ఉపయోగకరంగా ఉన్నాడు, సంఘానికి ఉపయోగకరంగా ఉన్నాడు. ఇది అపవిత్ర ఆత్మతో వాడబడుతుంది కాబట్టి సంఘానికి ఉపయోగకరంగా లేడు, సమాజానికి ఉపయోగకరంగా లేడు, తన కుటుంబానికి ఉపయోగకరంగా లేడు, తాను ఉపయోగకరంగా లేడు. యేసుక్రీస్తు ప్రభు ఎదురుపడినప్పుడు నా దగ్గరికి ఎందుకు ప్రభు వస్తున్నావు, నా దగ్గరికి రావద్దు, చదవండి కిందకి వెళ్ళి. అది ఏమంటుందో చూడాలి. ఇప్పుడు 5వ వచనం నుంచి ఒకసారి చదువుతాం మళ్ళీ. 5వ వచనం, వారు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధిలో కొండలలో కేకలు వేయచు తాను రాళ్లతో గాయపరుచుకుని ఉండును. వాడు ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుటకు దేవుడు వెంటనే ఏంటిది దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. ఇంకా నాతో నీకు సమయం రాలేదంటున్నాడు. ఎందుకు సర్వోన్నతుడైన దేవుడి కుమారుడు నా దగ్గరికి వస్తున్నావు అంటున్నాడు. ఇప్పుడు ఈ దేవుని ఆత్మ వాడిలోనికి వెళితే వాడిలో పట్టి పీడిస్తున్న అపవిత్రమైన ఆత్మ బయటికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళుతున్నాడు? ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళుతున్నాడు. వెళుతుంటే వాడు ఏం చేశాడు తెలిసిన? అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఆయనకి నమస్కరించాడు. స్తోత్రం చెప్పాలి ఇప్పుడు. అంటే దేవుడికి ఎవరు భయపడ్డాడు ఇప్పుడు? ఆమేన్. హల్లెలూయా. అపవిత్రమైన వాడు ఏం చేశాడు? ఇప్పుడు ఎవరికి భయపడ్డాడు? అపవిత్రమైన వాడు ఇక్కడ దేవుడికి భయపడినట్టు చూపిస్తే అదే ఆత్మ ఎక్కడ మళ్ళీ శోధించింది? యేసుక్రీస్తు ప్రభు రక్షింపబడినప్పుడు. మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు రక్షణ ఎందుకు పొందారు? ఇప్పుడు మనందరము రక్షణ పొందుతున్నాం కదా. దేని కొరకు మనం రక్షణ పొందుతున్నామండి? పాప క్షమాపణ నిమిత్తం మనం రక్షణ పొందుతున్నాం. అంటే దేవుని రాజ్యానికి చేర్చబట్టడానికి ఏం కావాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులో పాపం లేదు కదా, ఎందుకు రక్షణ పొందాలి? అమ్మా, మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చాడని. అంటే మనము మాదిరికరంగా ఉండటానికి తాను ప్రత్యేకించబడి ఒక మనిషిగానే బ్రతికాడు కాబట్టి తాను రక్షణ పొంది ఏం చేశాడు? ఒక విషయం తెలుసా? రక్షణ పొందిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? అందరు నా మొహం చూస్తే నేనేం చెప్తానమ్మా చెప్పాలి. దేవుని ఆత్మ ఎక్కడికి కొనిపోయింది యేసు ప్రభుని? కొండల్లోనికి తీసుకుపోయింది. 4 రాత్రులు 40 రాత్రులు ఎక్కడున్నాడండి? పగలను ఉపవాసము ఉన్నాడు. ఇప్పుడు దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు రక్షింపబడిన వెంటనే యేసయ్య చేసిన పని ఏంటి? ఇప్పుడు
వెంటనే యేసుక్రీస్తు ప్రభువులకు రక్షణ ఆహ్వానించబడినప్పుడు తన తండ్రి చేసిన పని ఏంటి తెలుసా? రే, ఇంకా నీవు వేరుపరచబడిన వ్యక్తులు బిడ్డ, సమాజానికి పనికిరాని వాళ్ళకి, పనికిమాలిన వాళ్ళకి నువ్వు దూరంగా ఉండాలి బిడ్డ అని యేసుక్రీస్తు ప్రభువునే దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడండి? ఉపవాస ప్రార్థనలోనికి తీసుకువెళ్ళాడు. స్తోత్రం చెప్పాలి. ఒక మనిషి ఉపవాసం చేస్తున్నట్లుగా పరమ తండ్రి 40 రాత్రులు 40 పగళ్ళు కొండ మీద ఉండి ఏం చేశాడండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన ఎప్పుడు చేశాడు? రక్షింపబడినప్పుడు చేశాడండి. స్తోత్రం చెప్పాలి. యేసయ్య దేవుని ఆత్మతో నింపబడినప్పుడు దేవుని ఆత్మ ఎక్కడ తీసుకెళ్ళింది తెలుసండి? కొండ మీద తీసుకెళ్ళింది. ఎందుకంటే ఇదిగో ఈ భయంకరమైన సమాజంలో పనికొస్తున్న ఈ పనికి మాలిన వారి లాంటిగా ఎలాంటి ఎవరు ఎంత భయంకరమైన వ్యక్తులు ఉన్నారో వీరికి నువ్వు దూరంగా బ్రతకాలంటే ఆమె చెప్పాలి. ఆ దూరంగా బ్రతకడానికి నువ్వు బలపరచుకోవడానికి దేవుని ఆత్మ పూర్తిగా నువ్వు బ్రతకాలంటే ఉపవాసమో. అయ్యి బాబాయ్, దేవాది దేవుడు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తే మనం ఏం చేస్తామండి? సాక్షాత్తు దేవుడేమో ఉపవాసం ఉన్నాడు రక్షణ పొంది, మనం మరి అది ఉందామనుకుంటున్నానండి, ట్రై చేస్తున్నానండి, 2 గంటల దాకా ఉన్నానండి, ఇంకా ఉండలేక మింగేసానండి. ఎప్పుడు సాక్ష్యం చెప్తాం? నెక్స్ట్ ఆదివారం చర్చిలోకి వచ్చినప్పుడు చాలా ప్రయత్నం చేశానండి, మాకు ఉన్న బలహీనతను బట్టి. వెరీ గుడ్, నీకు బలత ఉందమానే, ఉందామనుకున్నానండి, ట్రై చేశానండి. ఎందుకు? బలహీనతగా ఉన్నావా? బాగోలేదా? మానే, ఉపవాసం ఉండమని దేవుడు రాయలేదు అక్కడ. ఓకే, కాకపోతే నువ్వు ఒక తీర్మానము చేయబడినప్పుడు ఆ తీర్మానానికి కట్టుబడి దీనిని. ఇప్పుడు దేవుడు రక్షింపబడిన క్షణములు దేవుని ఆత్మచేత అరణ్యములోని తీసుకెళ్ళిందని బైబిల్లో రాయబడి ఉంటుంది కదా. అంటే దేవుడు ఆత్మతో నింపబడినప్పుడు దేవుని ఆత్మచేతే నడిపింపబడ్డాడు ఆయన. ఆమెన్. సమాజానికి దూరంగా, పనికిరాని వాళ్ళకి దూరంగా ఉండటానికి ఆయన మొదట ఉపవాసం అనే యజ్ఞంలో ఉండి అప్పుడు వచ్చి ఆయన పరిచర్య మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు పరిచర్య మొదలుపెట్టాడు ఎప్పుడమ్మా? ఆయన ఉపవాస దినాన్ని ముగించి ఆయన మొట్టమొదటిగా పరిచర్య ప్రారంభం కానాను వివాహానికి వచ్చాడు. స్తోత్రం చెప్పాలి. అప్పుడు హల్లెలూయా. అంటే నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభుకు కుటుంబాలంటే అంత ఇష్టం అండి. ఆయనకి కుటుంబం అంటే ఇష్టమని నిరూపించే ఫస్ట్ ఏదైనా ఉందంటే మొట్టమొదటి శుభకార్యం యేసుక్రీస్తు ప్రభు పెళ్ళికి వెళ్ళాడు. ఓహో, అంటే మనం కూడా మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాలి? మీరు రక్షణ పొందిన తర్వాత ఏదైనా పెళ్ళి అయితే వెళ్ళండి, ఈ లోపల ఎవరైనా చచ్చిపోయినా తినాలకి తద్దినాలకి బాగుండే, అంతేనా? మరి యేసయ్య కూడా మొట్టమొదటి అక్కడికి వెళ్ళాడు, మంచి చూసుకుని. ఆయన మంచి ఏం చూసుకోలేదు, ఆయనకి రావటమే వివాహానికి ఆహ్వాన పత్రిక వెళ్ళిందంటే యేసుక్రీస్తు ప్రభుకి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళినా మరి మంచి చూసుకునండి, పంచాంగం చూసుకుని, గడియలు క్షణములు ఏంటి ఇంకేముంటాయమ్మా, రచ్చరేకులు ఏళ్ళకి పెడతాం కదా. ఒకడు ఏలికి తిప్పరొట్లడం కూడా ఎట్టాడు, ఏలికి ప్రార్థన చేయించుకుంటున్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏంటి నాన్న అని అడిగాను. అది అడిగితే ఉంగరం అండి అన్నాడు. అవునులే, అంత ఉంది ఏంటి, దానికి తెల్లపూడి ఉందన్నమాట. ఏంటి అంత ఉంది ఏంటి అని అడిగాను. అంటే ఇలా చూపించండి, ఇలా చూపించి ఏది చెబితే అది అయిపోద్ది అంటండి. మీరందరూ కూడా చేయించుకోండి. ఇలా చూపించి అసలు ఎవడన్నా సరే భయం లేకపోయినా ఇలా చూపిస్తే భయపడుతున్నాడండి. భయపడుతున్నాడు నాన్న, భయపడుతున్నాడు. మరి ఇలా చూపించి నువ్వు ఉద్యోగం కోసం అడగపోయావా అన్న. అది ఒక్కటే అవ్వలేదండి, దానికోసం చేయించుకున్నానండి. అంటే కొన్ని కార్యాలు జరగటానికంటండి ఏం పెట్టుకున్నాడు? పెట్టుకుని దానితో ఆజ్ఞాపిస్తున్నాడు. అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చుదువుగాక నన్ను లాగిపెట్టి గోమే కొట్టి ఏం చేస్తాడు? నువ్వు ఆజ్ఞాపిస్తున్నాడు నాకు ఉద్యోగం అని అతను బా అంటాడండి. స్తోత్రం చెప్పాలి. అప్పుడు హల్లెలూయా. ఇది ఆజ్ఞాపించడానికి పనికిరాదు. ఆజ్ఞాపించడానికి ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? హేరోదు రాజు కూడా అలాగే మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభు ఏంటి నువ్వు యూదులు రాజు ఉంటావా నువ్వు అన్నట్టే అని అన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నువ్వు అసలు ఏం మాట్లాడబెట్టి, నువ్వేదోటి మాట్లాడితే కదా, నువ్వు రాజువో కదా చెబితే కదా, అసలు నువ్వు మంచి చేసావో చెప్తే కదా, నువ్వు తప్పు చేసావో చెప్తేనే కదా నీకు శిక్ష వేయాలా వద్దో తెలిసేది. ఎందుకంటే శిక్ష వేయటానికినే అధికారం నాకు ఉందంటాడు. ఈయనేమంటాడు తెలుసా అండి, నిలబడి అసలు ఆ అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి, పరలోకం నుంచి నా తండ్రి ఇస్తే తప్ప అన్నాడు. రాజుకి ఎంత కోపం వచ్చేద్దండి.
ఇసాక్ గారు వస్తుందండి. ఎందుకంటే అక్కడ ఆ శిక్ష వేయటానికి అధికారం కలిగిన వ్యక్తి ఆయన. అయితే ఆ అధికారం ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టు చెప్పాలి. ఇప్పుడు మీరు ఉంగరంలో రాలేదు కదా, రాజుకు మతిపోయిందండి. ఎందుకంటే శిక్ష వేసేవాడు ఎదుర్కొంటూనే నిలబడి అంటున్న మాట తెలిసా, నువ్వెవడవే నాకు శిక్ష చేయడాకే. శిక్ష వెయ్యాలంటే ఎక్కడి నుంచి రావాలి ఆజ్ఞ? అబ్బో దేవుడికి స్తోత్రం. ఇంకా నాకు ఉద్యోగం లేట్ అయిందంటే ఎక్కడి నుంచి ఆజ్ఞ రాలేదు ఇప్పుడు చెప్పాలి. నేను ఇంకా ఏమీ చేయలేదంటే ఎక్కడి నుంచి ఆజ్ఞ రావాలి ఇప్పుడు? అక్కడి నుంచి ఆజ్ఞ రాలేదు. ఇంకా నా కుటుంబం దీవించబడలేదంటే ఎక్కడి నుంచి ఆజ్ఞ రావాలి? అక్కడి నుంచి ఆజ్ఞ రావాలి. ఇంకా రాలేదంటే నువ్వు ఇల్లు కట్టాలంటే ఎక్కడి నుంచి ఆజ్ఞ రావాలి? అక్కడి నుంచి ఆజ్ఞ రావాలి. ఇంకా రాలేదంటే అంటే నువ్వు ఏదైనా పని చేయాలంటే ఎక్కడి నుంచి మనకు ఆజ్ఞ రావాలి ఇప్పుడు? అక్కడి నుంచి మనకి ఇంకా ఆజ్ఞ రాలేదు కాబట్టి లేట్ అయింది బిడ్డ, అంతేం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేనా? యేసుక్రీస్తు ప్రభువు అన్నమాట ఇదేనా అండి? అలాగన్నామని నువ్వెవడరు నాకు ఉద్యోగం ఇవ్వడానికి, ఆయన ఎత్తికి ఉద్యోగం అవుతుంది నన్ను వెళ్ళి అడికెళ్ళి. కానీ దేవుడు అలాగే అన్నాడు. మరి నువ్వెవడు నాకేయటానికి శిక్ష? నా తండ్రి నీకు అనుమతి ఇస్తేనే కానీ. ఆమేన్. వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. బాబు ఇతనిలో ఏం కనపడలేదు తెలుసా? ఏ తప్పు నాకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇది పట్టుకుని ఆజ్ఞాపిస్తే ఏం అవ్వదు మనకి. ఇది పెట్టుకుని ఇక్కడే పెట్టుకుని చేస్తారు కదా. ఒక 5 ఏళ్ళు గెడేస్తున్నట్టు ఎలాగ అంటాడేమో. ఏంటండి ఏమంటారు? 5 ఏళ్ళు ఏమంటారు? పంచతంత్రం. ఇలా చూపించి నాకు ఇది కావాలి. ఎందుకంటే ఒక్కేళ్ళు సపోర్ట్ చేస్తలేదండి. మరి 5 ఏళ్ళు గెడేసుకుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందు తీసి పాడేవయ్యా, అది ఉన్నని చెప్పు, నీకు అసలు ఉద్యోగం రాదన్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనకు దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ రావాలంటే ఏదైనా మనం పొందాలంటే ముందు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అన్నమాట ఏంటో తెలుసా? మీరు నమ్మి ఏం చేయాలి చెప్పాలి, ప్రార్థించాలి. అప్పుడు మా పరలోకపు తండ్రి నీకు, అంతే. మనం నమ్మి చేయాలి, ఆయన నమ్మిన వారికి బహుమానంగా ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ పూట నాకు అనిపించిన విషయం ఏంటో తెలుసా? అంటే దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ రాకపోతే మనం ఏమీ సాధించలేము, ఏది చేయలేము, ఎందుకు పనికిరాము. దేవుని దగ్గర నుంచి ముందు మనకేం కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకంటే ప్రతి నెల దశమొగలు దేనికి ఇస్తున్నా? మాకు ఖాళీ ఉండదనే కదా, మాకు ప్రార్థన చేసుకోవడానికి. మీరు ఖాళీ చేస్తారని దశమొగ ఇస్తున్నాం, అంతే. సూత్రం చెప్పాలి ఇప్పుడు. ఓహో, ప్రార్థన చేయడానికి ఇస్తున్నారా? నా దేవుడేమో పనివాడు జీతానికి అంటున్నాడని నేను అనుకుంటున్నాను. దేవుని సూత్రం చెప్పాలి అప్పుడు. నాన్నా మీరందరూ ప్రార్థన చేయవారే ఉండాలి. మీరందరూ దేవుని ఆత్మతో నింపబడి వారై ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడిన వారైతే దేవుని కార్యములను మీరు విజయోత్సములతో ఊరేగించబడే స్థానంలో నిలబడతారు. చెప్పండి కొట్టాలా? దేవుని ఆత్మ మీ మీద ఆ రీతిగా పని చేయాలి. ఇక్కడ ఇంకొకటి మీద పని చేస్తుంది. అదేం చేస్తుందంటే ఆడికాడే గాయపరుచుకుని, ఆడికాడే కొట్టేసుకుని బాబాయ్ కేకలేసే సమాధంతా తిరిగేస్తున్నాడు. ఇంకా ఆ ఊరు జనం అందరూ అటువైపుకి రావటం మానేశారు. యేసుక్రీస్తు ప్రభు వెంటనే ఆజ్ఞాపించినప్పుడు ఆ అపవిత్రాత్మలు విడిచి వెళ్ళిపోయిన తర్వాత వాడి ఇంటికి వెళ్ళి స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి వేసే దగ్గరికి వచ్చాడంట. స్తోత్రం చెప్పండి. అయ్య బాబాయ్ హల్లెలూయా. ఏమంటే తెల్లని వస్త్రాలు కట్టుకుని నడుచుకుంటా వస్తూ ఉంటే ఊరు ప్రజలందరూ చూసి ఓరి బాబు ఈడవర్రా అని చూస్తున్నారండి. అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంటే ఓరి శ్మశానాల దగ్గర ఉన్నవాడు అంటే మీకు అర్థంలో చెప్తాను. మన సత్యనారాయణ గారు అబ్బాయి రా, మీకు అర్థం అవ్వాలని అంతే. ఆ సత్యనారాయణ గారు అబ్బాయి కాదులండి. ఏమైంది మొన్నటిదాకా ఎలా ఉన్నాడు? పెద్ద పెద్ద కేకలు, అరుపులు, సంఖ్యలతో కాడుతున్నా, తంపేసుకున్నాడు, రాళ్ళతో కొట్టేస్తున్నాడు, రాళ్ళతో గాయపరిచేసుకున్నాడు. ఇదేంటి సడన్గా ఏమైంది? ఇందాక ఎవరో ఒక అతను వచ్చారంట. ఈ లోపల పరిగెత్తుకుని ఒకడు వచ్చి, బాబు మన ఊర్లోకి ఒక అతను వచ్చాడు, ఆయన పందులకు ఆయన ఒక మనిషి మీద ఏలు చూపించి ఆజ్ఞాపించినప్పుడు ఆయనలోంచి దురాత్మలు విడిచిపెట్టి ఆ పందుల గుంపులు ఆజ్ఞాపించి ఆ పందుల గుంపులన్నీ సముద్రంలోకి వెళ్ళి ఆయన ఏమైనా అంత గొప్ప కార్యం చేసి యేసుక్రీస్తు ప్రభు ఇంట్లోకి ఆ ఊర్లోకి వెళ్తుంటే అండి ఆ ప్రజలందరూ వచ్చి, బాబు మా ఊరు రావద్దు వెళ్ళిపో. కొంతమంది ఇంతేనండి,
దేవుడు "ఒరు బాబు నేనున్నాను, నేను చేస్తానంటే" అబ్బే వద్దు బాబు లేట్ అయిపోయింది. ఓహో, అంటే మనం ఏదో ముందు చేసేసుకున్నట్లు, ఏదో మన వల్లే అయిపోతున్నట్లు, మనమే సాధించేస్తున్నాం అన్నట్లు. కానీ ఆయన వస్తే కదా. యేసుక్రీస్తు ప్రభు అక్కడ మాట అంటాడు, "నీ పేరేటని అడుగుతాడు." ఏమన్నా తెలుసా? "నా పేరు సేన." అంటే 2000 దెయ్యాలు మించి ఉన్నాయంట వాడి ఒంట్లో. హల్లెలూయా. 2000 దెయ్యాలు మించి ఉన్నాయంట వాడి ఒంట్లోనండి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? అన్ని భయంకరమైన దురాత్మలతో వాడు వాడబడ్డాడు కాబట్టి వాడిని వాడు గాయపరుచుకుంటూ, ఊళ్ళో జనాన్ని గాయపరుచుతూ, వాడు ఎవరికి మాదిరికరంగా లేడు, ఎవరికి ఉపయోగకరంగా లేడు. ఒకే ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ దేవునితో వాడబడే ఒక వ్యక్తి రాజ్యాల మీద విజయాన్ని పొందేశాడు. స్తోత్రం చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. దేవుని ఆత్మతో నడిపింపబడేవాడు దేనినైనా సాధించేస్తున్నాడు. ఇక్కడ ఏది సాధించడానికైనా సరే దేవుడు వాడేసుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ తన మీదకి దిగి వచ్చినప్పుడు ఒక ఆత్మ రక్షింపబడటానికి, లేకపోతే వేగంగా వెళ్ళిపోతున్న రథాన్ని ఎదుర్కోవటానికి ఒక వ్యక్తికి తగిన బలంతో దేవుడు నింపి వాడుకున్నాడని విన్నాం. అదే అలాంటి పరిస్థితుల్లోనే మరొక వ్యక్తిని మనం చూస్తే దెయ్యాలతో ఆవరించబడి సమాజానికి, కుటుంబానికి ఎవరికి ఉపయోగకరంగా లేకుండా ఎందుకు ఈ బ్రతుకని చచ్చిపోతున్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం. నేను తెలియజేసేది ఒకటే, ఈ లోక సంబంధమైన ప్రతి ఆత్మలకు లోబడిపోవద్దు. ఈ భయంకరమైన ఎన్నో ఆత్మలు ఈ భూమి మీద పని చేస్తున్నాయి. వాటిని ఒకవేళ మనకు లోబరచబడితే కానీ అది మనల్ని నడిపించే విధానాన్ని బట్టి మనము ఏ పని సాధించలేము, ఏమీ అవ్వదు, ఏది కాదు. దేవుడు తోడుగా లేకపోతే ఏమీ చేయలేరు. దేవుడు తోడుగా లేకపోతే దేనిని సాధించలేరు. ఎందుకంటే ఆయనకు వ్యతిరేక రూపంపడిన ఆయుధం ఏది వర్ధిల్లదని వాక్యము సెలవిస్తుంది. ఆయన వ్యతిరేకంగా మనం ఏది చేసినా దేనిని సాధించలేవండి. ఆయనకు వ్యతిరేకంగా కాదు, ఆయనకి లోబడి వారుగా ఒకవేళ నువ్వు బ్రతికితే ఆయన ఇచ్చే కార్యాలు, ఆయన చేసే కార్యాలు, ఆయన ఇచ్చే బహుమానాలు చూస్తూ ఉంటే ప్రతిరోజు ఆనందం కలిగేటట్టుగా దేవుడు మనల్ని నడిపించేస్తాడండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇది ఎవరికి సాధ్యం? ఇది చెప్పండి సార్. దేవుని ఆత్మకు సాధ్యము. దేవుని ఆత్మ ఒక వ్యక్తితో మాట్లాడితే ఆయన పరిగెట్టడానికి కాలాల్లో ఓపిక వచ్చేసింది రథానికంటే వేగంగా అనిపిస్తుందండి. ఎప్పుడన్నా మనకి బలహీనత వచ్చేటప్పుడు, బలహీనంగా ఉండి మంచం మీద పడుకున్నప్పుడు, అప్పుడప్పుడు అలాంటి పరిస్థితులు వస్తుంటాయి. మంచం మీద పడుకున్నప్పుడు ఒక 2 రోజులు, ఒక 3 రోజులు, ఒక 4 రోజులు మంచం మీద పడుకుంటారు. కానీ వారు ఏం చేస్తారో తెలుసా అండి? దేవుడికి అప్పగించుకోరు. ఈ బలహీనత ఎలాగోలాగే వెళ్ళిపోతుంది, ఎలాగే వెళ్ళదు. ఎందుకంటే ఆ సమాధిలో ఉన్న వ్యక్తి ఎలా బాధపడతాడు, ఈ మంచం మీద ఉన్న వ్యక్తి కూడా అలాగే బాధపడతాడు. ఒకవేళ వారు ఆత్మపూర్లే ప్రభా అని ఒక్కసారి పిలిస్తే, గుర్రాల కంటే వేగంగా పరిగెట్టడానికి ఇచ్చిన బలము దేవుడు నీకు ఇస్తే, నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ పనుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారంలో మీకంటే సురుకుగా వస్తారుగా ఎవడ పని చేయలేడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకంటే సురుకుగా ఇంకెవడ పని చేయడు. ఐగుప్తు స్త్రీల్లో సురుకైన వారన్న మాటను వింటాం. వారు సురుకైన వారంట. దేనినైనా ముందే చేసేస్తారు. తర్వాత చేద్దాంలే. ఇంటి నిండా గంపుడు అంట్లు ఉంటాయండి. ఒక కొంపకి వెళ్తుంటే అదే నన్ను అనుకోండి, 3 రోజుల నుంచి ఉన్నాయండి. అమ్మా 3 రోజుల నుంచి అసలు బాగాలేదండి. ఇక్కడ చెప్పాలి, ఇటు చెప్పాలి. మీరు దోమరు కదా, దోమలు. 3 రోజుల నుంచి అసలు బాగాలేదండి. అందుకని అవన్నీ 3 రోజులు తాగిపోయినా 4 రోజుల తర్వాత నువ్వే దోముకోవాలి. మీరేమో దోముతారేంటి? దోముతారండి. హల్లెలూయా. ఏమండి? అవునా? ఏంటమ్మా ఇల్లు అంత సిరాయిగా ఉంటుందో. ఒక్కొక్క ఇంటికి వెళ్తే అంటే కూర్చోడానికి కుర్చీ కూడా ఖాళీ ఉండదు. ఏంటమ్మా ఇలాగుందంటే నీరసం. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా టీ మనమే పెట్టాల్సిన పరిస్థితి వస్తుందండి. నువ్వేం కాదమ్మా, నువ్వు కథలకు ఒక టీ నేను పెడతానని అనిపించేది నాకు. అయినా సరే పాప ఆ నీరసం మీద కొన్ని టీలు పెట్టి అండి కొన్ని మంచినీళ్ళు ఇచ్చి పాప ఆహ్వానింతారు. దేవునికి స్తోత్రం. ఈ నీరసం 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 అన్న మాట వదలరు. కానీ ప్రభా ఏటి అని అడగరండి ఇలా. అంతే, అంత సెకండ్లో అయిపోవాలండి. ఎన్ని రోజులైనా పర్లేదు, టీ ఎట్టి భర్తుంటే చాలు. కొద్ది ఇడ్లీ వేసి అలవాటు ఉన్న మొగుడు ఉంటే చాలు. అప్పుడప్పుడు నీరసంగా ఉన్నప్పుడు బట్టలు ఉతికే మొగుడు ఉంటే ఇంకా మంచిది.
అసలు బాగోగలేనప్పుడు అట్టులతో మగుడుంటే నువ్వు మంచం ఎక్కువ పడుకో. హల్లెలూయా. ఇంకా మీరు మంచం ఎక్కువ పడుకోండి, అన్నీ ఎలా చేసుకుంటారు. ఇంటి పని అంతా చేయాలండి, వంట పని అంతా చేయాలి, మళ్ళీ బయటికి వెళ్ళి మనకేమో వృద్ధాప్యం వచ్చేది ఏళ్ళము. చెప్పండి సార్, మనకు వృద్ధాప్యం వచ్చేది ఇవన్నీ చేసి కాళ్ళు ఈ మోకాల్లో ఏముంటాయి దుమ్ములు అరిగిపోయి, నల్లైన పద్ధతులు ఇక్కడ అరిగిపోయి, చేతులు పని చేయక, బయటికి వెళ్ళి కట్టపడలేక రెస్ట్ తీసుకుందని కూర్చుంటే అయిపోయిందేటప్పుడు నీ బ్రతుకు కొట్టి సుక్క నెట్టు. ఓ నీ మొహం తగలడా, చేసి 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 ఏ అలసిపోయారు మీకే. చెప్పండి సార్, చేసి 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 మనం అలసిపోతున్నాం. ఏ లేటెడ్ బెడ్ రెస్ట్ బెడ్ రెస్ట్ బెడ్ రెస్ట్ అని మనకి చివరికి క్లైమాక్స్కి మనకి ఫుల్ బెడ్ రెస్ట్. ఏం చేయాలి? ముందు నీరసం అన్న మాట పక్కన పెట్టి ఏం చేయాలమ్మా? అవి చెప్పరేమి అంటే మీకు కాదులే, మీరు నీరసమైన వాళ్ళు కాదమ్మా, మీరు ఉరికిన తీలు, మీరు చప్పట్లు పట్టడం ఒకసారే చూసారు. హల్లెలూయా. వీరు సురుకైన వారండి. వీరు అన్నీ మనకే ముందుగానే చేసేస్తారు. మనం లేచి బ్రష్ చేసే టిఫిన్ ప్లేట్ ఎదుర్కొంటూ ఉంటుంది. రేపటి నుంచి చూడండి, బ్రష్ చేసిన టిఫిన్ ప్లేట్ ఎదుర్కొంటూ ఉంటుంది. ఆ టిఫిన్ పూర్తి చేసి చేయగలిగేటాడు, పక్కన టీ గ్లాస్ ఉంటుంది. ఆ టీ తాగి లేచేసరికి అబ్బాయి అప్పుడు భోజనం పెట్టి మళ్ళీ బయటికి వెళ్ళడానికే చెప్పులు రెడీగా తుడిసేసి పక్కన పెట్టేస్తారు. అబ్బో ఇంక మన ప్రయాణం బయటికి వెళ్తాడు, ఇంక జన్మ దంజనం అయిపోతుంది. ఇంక మీకు దేవునికి స్తోత్రం. వెంటనే స్టాండ్లకి వెళ్తారు. ఇదేదో బాగుంది, బాగా చెప్పేటప్పుడు చాలా అలంకరణగా చాలా అద్భుతంగా కనపడిందని కిరా తగిలితే, లేదండి నాకు వేరే కిరా ఉంది, కాసేపట్లో వస్తానని చెప్పి మళ్ళీ ఇంటికి వస్తారు. వచ్చాడే అలాగ వచ్చి ఒక గిన్నెలతో వెళ్ళంటుంది. ఇప్పుడు సర్లే నా తాట చెప్పింది కానీ టక్క 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 తోమేస్తాం. ఆ తర్వాత అయిపోయాక అనవసరంగా వచ్చారు మీరు రారేమో అని బట్టలు నానబెట్టుకున్నాను. ఓ నీ దుంపదేగో, రాడనుకుని బట్టలు నానబెట్టావా? ఇప్పుడు ఆ బట్టలు ఎవరు ఉతకాలి? ఒకవేళ మంచిగా అనిపిస్తే ఉతుకుతాను, లేకపోతే హలో అదే అరగంట వస్తున్నాను కదండి, వచ్చేస్తున్నానండి అన్న ఓడికి సాయంకాలం వచ్చిన తర్వాత మళ్ళీ బాయ్ చెప్పరు. ఇలా ఏముండదు. వచ్చిన తర్వాత కూడా వచ్చినాడు మంచిది ఇవ్వలేదు, టీ ఇవ్వలేదంటే నీరసంగా ఉంది. ఇందాక బట్టలు ఉతకమంటే ఉతకలేదు కదా, అవన్నీ ఉతుక్కున్నాను, కాళ్ళు పట్టింది, చేతులు పట్టింది, నడుము పట్టింది, తల పట్టింది, నీ దెబ్బ పట్టింది. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఆ కిరాయినా మానేసి బట్టలన్నా ఉతికితే దరిద్రం వదిలేమో. ఉతకేమైంది ఇప్పుడు? నా కూడు నేనే పెట్టుకుని, నా కూడు చెదిరింది, తినడమే తప్పదు ఇంకా. హల్లెలూయా. ఏమండి ఏం చేయాలి ఇప్పుడు? మనమే వడ్డించుకొని తినేసి చెయ్యి గడిగేసుకుని ఎప్పుడు తెల్లారుద్దా బాబు, ఇంకో కిరాయికి ఫోన్ వస్తే బాగుంటుంది. లేకపోతే తెల్లారేసరికి మళ్ళీ ఏముంటుంది, ఈ రాత్రి ఇప్పుడు గొడ్లు ఉంటాయండి మళ్ళీ పొద్దునకే. అలాగని తెలిస్తే రాత్రి అదే బట్టలతో పడుకుంది కదా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగుంటుందని తెలిస్తే రాత్రి వచ్చిన బట్టలతో పడుకుంది కదా ఎప్పుకుంటారా? మీరు కిరాయికి వెళ్ళినప్పుడు చెయ్యి పెడతారు కొంతమంది, మీరు ఆటో ఆపుతారు, వాళ్ళు ఎక్కించుకుంటారు. వాళ్ళేమో ఎక్కడో ఎలకి చచ్చింది, ఎక్కడో ఎలకి చచ్చిందండి అండి, ఆటో ఒకసారి చూసుకోండి అంటే మనం ఏమంటామంటే ఏదో చచ్చి ఉంటుంది అమ్మ, మన దగ్గరికి వస్తే మనకు తెలుసు. అలా ఉంటే మీకే నష్టం అమ్మాయి. దేవునికి స్తోత్రం. అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? అలాంటి వాసన వస్తే మరి ఎవరన్నా మరి వాసన చూస్తే ఫోన్ నెంబర్ అడిగితే అప్పుడు ఆ బట్టల కంటే ఈ బట్టలే బెటర్ అంటారు వీళ్ళు. అంతేనండి. ఎవరో ఫోన్ నెంబర్ అడుగుతారు కదా, మరి గుమ్మ ఆడే వాసన చూస్తుంటే ఊరుకుంటారండి.
కాబట్టి ఎవరి పని వారు చేయాలి. చెప్పండి, ఎవరి పని వారు చేయాలి. ఎవరి పని వాళ్ళంటే కుటుంబంలో మనకు అప్పగించిన ఏ బాధ్యత అయితే మనకుందో ఆ బాధ్యతను వారు ఏం చేయాలి? నిర్వహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు పని వారు చేసుకునేటప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? హ్యాపీగా ఉంటుంది. ఆమెను చెప్పండి. ఎవరు చూసి నేను ఇంక ఎగతాళి చేయనవసరంలే. నీ పని నువ్వు చేస్తావు, వారి పని వారు చేస్తారు. వారికి ఉన్న బాధ్యత వారికి, నీకున్న బాధ్యత నీకు. కానీ మనం వదలాల్సింది ఒక్కటేనండి. ఏం వదలాలయ్యా అంటే నీరసం అనే మాట వదలాలి ముందు, బలహీనత అనే మాట వదలాలి ముందు. నిజంగానే ఉందండి, అందుకే ఇలాగ అన్నానండి అంటే ఒకవేళ నిజమే, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, లేవలేకపోతున్నావు, ఏమీ చేయలేకపోతున్నావు, సరే ప్రార్థించుకుని పని మొదలుపెట్టు ముందు. ఆయన నీ ఎన్నుక ఉండి నిన్ను నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నీకు ఒక బాధ్యత అప్పగించాడు కాబట్టి ఆ బాధ్యత విడిచి నువ్వు ఒకవేళ పడుకుంటుంటే ప్రభు కూడా బాధపడతాడు. ఆ బాధ్యత చేయటానికి బలహీనుడైనా నువ్వు లేచి మొదలు పెడితే ఆయన నడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుని బట్టి మనం చేయాల్సిన పనులు మనం ఎలా ఉండాలంటే సురుకైన వారిగా ఉండాలి. ఆమేన్. నీ బలహీనత నీ సురుకుతనానికి అడ్డు రాకూడదు. నీ బలహీనత నువ్వు చేసే పనికి అడ్డు రాకూడదు. నీ బలహీనత నీ భర్త దగ్గర అడ్డు రాకూడదు. నీ బలహీనత నీ భార్య దగ్గర అడ్డు రాకూడదు. నీ బలహీనత నీ బిడ్డలు ఎదుర్కొంటే అడ్డు రాకూడదు. నీ బలహీనత నీ కుటుంబంలో అవిధేయతను తీసుకురాకూడదు. నీ బలహీనత నీ కుటుంబంలో ఇలాంటి పద్ధతి తీసుకొస్తే అన్ని రకమైన ఆశీర్వాదాలు కోల్పోతాం. అయ్య బాబాయ్, వాటిని విడిచి వస్తే అన్ని రకముల ఆశీర్వాదములతో. ఇప్పుడు చెప్పండి బాబు. ఆమేన్. ఎంతమంది చెప్పానా? కానీ అతను ఒక్కడే చెప్పాడు చూసారు ఇందాక కష్టంలో కూడానే. నిజమండి, కష్టం వచ్చినప్పుడు దేవుని స్తుతించేవారు గొప్పవాళ్ళు. ఎప్పుడు గొప్పవాళ్ళు? ఈరోజు ఉదయం మంచి టిఫిన్ ఇచ్చావు, అయిన వెంటనే ఛాయ్ ఇచ్చావు, తర్వాత మధ్యాహ్నం మటన్ బిర్యానీ ఇచ్చావు, మళ్ళా 4ంటికి మంచి స్నాక్స్ పచ్చిమిరపకాయ బజ్జీ ఇచ్చావు, మళ్ళీ రాత్రి అయింది ప్రభా, మళ్ళీ ఈరోజు మంచి ఫుడ్ ఇచ్చావు. ఇందును బట్టి నీకు వందనాలు. ఇవన్నీ చేసినందుకు నా భర్తకు వందనాలు, ఇవన్నీ వండినందుకు నా భార్యకు వందనాలు అని ఒక చిన్న ప్రార్థన చేసేసి ఏం చేస్తామండి? చాలామంది ఆత్మీయ జీవితాలు కోల్పోవటానికి కారణం ఏంటో తెలుసా అండి? ఈ చిన్న చిన్న ప్రార్థనలే, ఈ చిన్న చిన్న అవిధేయతలే, ఈ చిన్న చిన్న వ్యతిరేకతలే మన కుటుంబాలలో సమాధానం లేకుండా చేస్తుంది. నేను అంటాను, ఈ బలహీనతలకు కారణం దేవుని ఆత్మతో మనం లేకపోవటం. ఆమేన్ చెప్పాలి. ఇప్పుడు దేవుని ఆత్మతో ఉంటే ఎలా ఉంటాం? సురుకైన వారిగా ఉంటాం. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే రథానికంటే వేగంగా పరిగెట్టాడు ఫిలిప్పు. స్తోత్రం చెప్పండి. రథము కంటే వేగంగా పరిగెట్టాడు ఎవరు? ఏలియా. దేవునికి స్తోత్రం. రథానికంటే వేగంగా పరిగెట్టాడు. ఇలా ఇంత వేగంగా వృద్ధాప్యులు ఎలా పరిగెట్టాడంటే వారు దేవుని ఆత్మతో నింపబడిన వారు. స్తోత్రం చెప్పాలి. దేవుని ఆత్మతో నింపబడే ఒక వ్యక్తి దేనికి సోటెవరండి? దేనికి సోటెవరు? నేను అన్నాను కదా, సమాధుల్లో ఉన్నాడు దేనికి సోటిచ్చాడు? ఇక్కడ అపవిత్ర ఆత్మకు చోటిచ్చాడు. కాబట్టి వాడిని పట్టి పీడిస్తూ ఉంటే వాడు అవిధేయతను చూసి ఎవరో ప్రార్థించారు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం దేవుని వాడి వద్దకు వచ్చి ఆ అపవిత్రమైన ఆత్మలు తీసి దేవుని ఆత్మ వాడికి ఇచ్చాడు. కాబట్టి అప్పుడు వాడు నూతన వస్త్రాలు ధరించి నూతన క్రియలతో, నూతన ఆలోచనతో, నూతన తలాంతులతో వాడు యేసుప్రభు ఎదుట వచ్చి నిలబడ్డాడండి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నీలో ఉన్న అవిధేయతలు కానీ బలహీనతలు కానీ ఏదైనా సరే పోవాలంటే ముందు దేవుని ఆత్మ నూతనమైన కార్యాలకు నిన్ను నడిపించినట్లు వాడబడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. నూతనమైన ఆత్మ మన మీద. ఈ నూతనమైన ఆత్మ నేను అంటాను, అది దేవుని ఆత్మ కావాలండి. అది దేవుని ఆత్మ అయితే మనము చేసే ప్రతి పనిలోని సంతోషిస్తాం. ఎందుకంటే ఫిలిప్పు తను చేసిన పనిలో సంతోషించాడు. ఎందుకంటే ఒక ఆత్మ రక్షించడానికి ఉపయోగకరమైన వ్యక్తిగా మారాడు కాబట్టి తను సంతోషించాడు. ఇక్కడ సమాధిలో ఉన్న వ్యక్తికి సంతోషం లేదు. జీవితంలో ఉన్నదండి సంతోషం ఉందా? హాయిగా ఉంది, వచ్చిన కొట్టేస్తున్నాను, నేను కొట్టేసుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాడా? ఏడుస్తున్నాడు, కేకలు వేయించున్నాడు, నిలబడుతుంది. కేకలు, అరుపులు, పెద్ద పెద్ద అరుపులు. అలాంటివన్నీ ఎప్పుడైనా చూసారా మీరు? నిజమండి. పెద్ద పెద్ద అరుపులు, పెద్ద పెద్ద కేకలతో వేయించు అనేకలకు డిస్టర్బ్ చేసే వ్యక్తిగా, పనికిరాని వ్యక్తిగా, పనికి మాలిన వాడిగా
సమాధుల మధ్యన పడి ఏడుస్తున్నాడంట. ఆ సమాధుల మధ్యన పడి ఏడ్చేటప్పుడు దేవుని ఆత్మ తనను చూసి ఆ అపవిత్రమైన ఆత్మ నుంచి విడిపించి తన దేవుని ఆత్మతో తనను నింపాడు. స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మతో తను నింపబడ్డ తర్వాత తన బ్రతుకంతా మారిందండి. తన జీవితం మారిందా? తన ఆలోచన మారిందా? అక్కడి నుండి దేవుడు పని చేయటం మొదలుపెట్టాడంట. స్తోత్రం చెప్పాలి. అంటే దేవుడు పని చేయటానికి ఏం కావాలి? ఇప్పుడు చెప్పాలండి, దేవుడు పని చేయాలంటే ఏం కావాలి? దేవుని ఆత్మ. దేవుడు పని తప్పించి తిరగాలంటే ఏం కావాలి? ఆమె అపవిత్రమైన ఆత్మ కావాలి. ఇది దేవుని పని తప్పించి తిప్పుతుంది. ఇది దేవుడి పని ఇష్టపడదు. ఇది దేవుడికి దూరంగా ఉండాలి, దేవుడి పనికి దూరంగా ఉండాలి. అయ్యో మనం దేవుడికి పనికి వచ్చే ప్రతిదానికి దేవుడు పని చేయాలనే ఆత్మ దేవుని ఆత్మతో నింపబడిన వాడు కాబట్టి పిలుపు దేవుడు పని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేవుని ఆత్మ తనతో మాట్లాడింది. లేవంటే లేచాడు, పరిగెట్టంటే పరిగెట్టాడు. ఒక వ్యక్తికి నా కొరకు తెలియజేయంటే తెలియజేశాడు, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు ఏమన్నాడు? నువ్వు లేచి పరిగెట్టు అంటే దేవుని ఆత్మ అక్కడ తనను బలముతో నింపింది కాబట్టి పరిగెత్తాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నేను అంటాను, అదే దేవుని ఆత్మ ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా తీసుకెళ్ళింది. అదే దేవుని ఆత్మ ఎక్కడ తీసుకెళ్ళిందండి? భయంకరమైన సౌలు ఎదుటి నిలబట్టను తీసుకెళ్ళింది. కానీ తన ఆత్మ భయంకరమైన వ్యక్తిని కూడా మార్చేసింది. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. అదే భయంకరమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళిన దేవుని ఆత్మ ఉన్నవాడు కాబట్టి దేనిని జయించాడు? ఇప్పుడు స్వయముగా దేవుణ్ణి వెళ్ళినప్పుడు ఏమైందండి? అక్కడ 2000 దెయ్యాలు యేసుక్రీస్తు ప్రభుకి ఏం చేసిందంట? నమస్కరించిందంట. తన స్థితిని అంతటిని పాడు చేయటానికి ఏముంటే సరిపోతుంది? కుటుంబాలలో అపవిత్రాత్మలు ఉంటే కుటుంబాలు బాగోవు. అపవిత్రాత్మలు ఉంటే వ్యక్తిగతమైన అనుభవాలు బాగోవు. అపవిత్రాత్మ పని చేస్తే కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉండలేము. దేవుని ఆత్మ ఉంటే అది పేదరికమని హ్యాపీగా బ్రతుకుతారు. తెలుసా అండి? స్తోత్రం అండి. అది పేదరికంగా ఉన్నా ఒకవేళ కష్టపడి సంపాదించిన ధనం ఒకవేళ మనకి సరిపోకపోయినా సంతోషంగా ఒక వ్యక్తి, ఒక కుటుంబం బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు వారిని సంతోషపరిచినట్లుగానే తన ఆత్మపూర్వకమైన కార్యాలు ఇంట్లో జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఆత్మపూర్వకమైన కార్యాలు పొందుకోవాలంటే ముందు మనము దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. స్తోత్రం చెప్పాలి. దేవుని ఆత్మ నీ దగ్గరికి రావాలంటే ముందు ఏం చేయాలి? మనము మోకాళ్ళ వంగాలి. హల్లెలూయా. మోకాళ్ళ వంగి నువ్వు ప్రార్థించినప్పుడు అపవిత్ర ఆత్మ ఏం చేసింది? విడిచి. ఉపద్రవంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తామా? కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తామా? బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తామా? సంతోషంగా ఉన్నప్పుడు చేస్తామో లేదో తెలియదు, కానీ ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా ప్రార్థన చేయవండి. కానీ అలాంటి టైంలోనే ప్రార్థన చేయాలంట. స్తోత్రం చెప్పండి. అది ఏ టైము ప్రార్థన చేసే టైం అంటే నీకు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, బాధ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, దుఃఖం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, నిన్ను ఎవరో తిట్టిననిపించినప్పుడు ప్రార్థన చేయాలి, నిన్ను ఎవడో అవమానపరిచినప్పుడు ప్రార్థన చేయాలి, నీకు తెలియని ఆవేదన నీ జీవితంలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఇవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు మనం ప్రార్థించే వ్యక్తిగా ఉంటే దేవుని ఆత్మ వాటి నుంచి మనల్ని తప్పిస్తుంది. మరి అమ్మగారు స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఏమండి? దేవుని ఆత్మ ఏం చేస్తుంది? వాటి నుండి మనల్ని తప్పించి సంతోషంగా బ్రతుకున్నట్లు సహాయం చేస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మ ఎలాంటిదండి? చెప్పాలి. దేవుని ఆత్మ ఎలాంటిది? ఇప్పుడు ఒక మనిషిని బలపరుచుతుందని చెప్పండి. కొత్త గట్టిగా చెప్పండి. ఏ రకంగా? శారీరకంగా కావచ్చు, ఆత్మపరంగా కావచ్చు, ప్రతి విషయంలోని దేవుని ఆత్మ ఒక మనిషిని బలపరుస్తుంది. బలహీనుడై పడి ఉన్నప్పుడు నేను సచ్చిని వాడినే ఉంటాను అన్నాడు యోహాను. సచ్చిని వాడినే ఉన్నాను, ఇంకా చచ్చిపోయినట్టు అయిపోయాడంట దేవుణ్ణి చూడగా. కానీ దేవుని ఆత్మ తన తాకగా ఎంత అద్భుతంగా వాడబడ్డారండి. దేవుని ఆత్మతో నింపబడిన వారు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వారం నుంచి మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం, ఒక 2-3 వారాల పాటు. అయితే దేవుని ఆత్మతో ఉన్న వారికి ఇప్పుడు ఏముంది ఇక్కడ చెప్పండి? ఒక భారం ఉంది. ఈ భారం ఏంటో తెలుసా?
ఆ నశించిపోతున్న ఆ ఆత్మ రక్షించాలి అనే ఆత్మ తనలోనికి వచ్చింది. ఆ ఆత్మ దేవుడిచ్చి అంటున్నాడు, నువ్వు లేచెళ్ళు, పిలుపు, ఆ రథం మీద ప్రయాణం చేస్తున్న వ్యక్తికి ఆ సువార్తను ప్రకటించన్నాడు. ప్రకటించగానే మారిపోయాడు. అంతే. దేవునికి స్తోత్రం. మనిషికి సాధ్యమా? మన మనిషికి సాధ్యము కాదు, ఆయనకు మాత్రమే సాధ్యం. కాబట్టి ఆయన లేకుండా నువ్వు ఎక్కడికి పోవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీ వెంట ఉండాలి. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎంతమంది ప్రార్థించుకుని వెళ్తాం? మీ చేతులు చూపించాలి. ఎంతమంది బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు? అందరూ. కొంతమంది ఎత్తట్లేదు. బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం కదా, తిరిగి వచ్చినప్పుడు ఎంతమంది చేస్తారు? అందరూనండి. క్షేమంగా వచ్చినందుకు చేస్తావు అనమాట నువ్వు. దేవునికి స్తోత్రం. ఎలాంటి వాళ్ళు ఏంటంటే లాభం కలిగినప్పుడు మాత్రమే. అలాగనుకోకే. దేవునికి స్తోత్రం. చెప్పాలి. బయటికి వెళ్ళేటప్పుడు క్షేమంగా తీసుకువెళ్ళాలయ్యా అని ప్రార్థన చేస్తాం. తిరిగి వచ్చిన తర్వాత క్షేమంగా తీసుకొచ్చావయ్యా అని ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ఒక్కటి సరిపోదు నీ జీవితంలో. చెప్పండి. దేవునితో అనుదినము అనుక్షణము ఆత్మపూర్వకమైన ప్రార్థన ప్రతి మనిషికి అవసరము. ఆమేన్. అప్పుడు దేవుడు మనతో ఎప్పుడు నిత్యము మాట్లాడతాడు. ఎవడో ఏదో చెప్తాడు, ఏం కాదు. దేవుడు వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. ఆమేన్. దేవుడు వాక్కు ద్వారా మనల్ని బలపరుచుతాడు. దేవుడు వాక్కు ద్వారా మనకు శక్తినిస్తాడు. దేవుడు వాక్కు ద్వారా మన నరాలను బలపరుచుతాడు. దేవుని వాక్కు ద్వారా మన బోన్స్ బలపరుచుతాడు. దేవుని వాక్యతో మన శరీరమును బలపరుచుతాడు. దేవుని వాక్యం అరికాలు మొదలుకున్నాడు నెత్తి వరకు ఒక వ్యక్తిని బలపరుచుతుంది. ఆమె హల్లెలూయా. ఒక వ్యక్తిలో బలము, ఆరోగ్యము, ఐశ్వర్యము సమస్తమును సమకూర్చబడటానికి కారణము దేవుని ఆత్మతో ఆ కుటుంబము నిండిదిగా ఉండునుగాక. ఆమేన్. మోకరిచ్చండి, ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాటలు నా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. సకల